హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో అమేజింగ్ అయినటువంటి రెస్టారెంట్ స్టైల్లో పక్కా 100% గ్యారంటీ రెసిపీ అండి. దీని పేరు ఏంటి అంటే పనీర్ మజెస్టిక్. ఎగ్జాక్ట్లీ మనము హోటల్స్లో రెస్టారెంట్స్లో వెళ్ళినప్పుడు ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాము స్టార్టర్స్ కింద. అలాంటి అంతకంటే ఎక్కువ అనుకోవచ్చండి. నీట్గా హైజీనిక్గా, అందరికంటే ముఖ్యము టేస్టీగా, లో బడ్జెట్లో మంచి క్వాలిటీ గల ప్రోటీన్ కావాలి అనుకున్నప్పుడు వెజిటేరియన్స్ కోసమని స్పెషల్గా పన్నీర్ మజెస్టిక్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఏం పెద్ద పని ఏం కాదు, ఎవరైనా కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం నేను క్యాప్సికమ్ తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్న క్యాప్సికమ్ తీసుకోండి. ఇంకా వైట్ పోర్షన్ మనకు అవసరం లేదు కాబట్టి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత నేను ఈ వైట్ పోర్షన్ను రిమూవ్ చేసేస్తున్నాను. క్యాప్సికంలో కూడా మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఇందులో మనకు బీటా కెరోటిన్ ఉంటుంది. ఆ తర్వాత వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయండి. ఇది మనకు ఐ హెల్త్కి, ముఖ్యంగా విజన్కి చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. రెటీనాని కూడా ఇది మనకు స్ట్రాంగ్ అయ్యే విధంగా చేస్తుందన్నమాట. కంటి చూపుకి చాలా చాలా యూజ్ అవుతుందండి. హార్ట్ హెల్త్కి మంచిది. తర్వాత ఆనియన్స్ తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా ఇలా చాప్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే క్యాషూ నట్ లేదా జీడిపప్పు తీసుకున్నాను. ఇవి ఒక జీడిపప్పులో నేను ఈ విధంగా రెండుగా స్లిట్ చేసేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే హోల్ కంప్లీట్గా అలానే వేసుకోవచ్చు. ఇవి కూడా స్లిట్ చేసుకున్న జీడిపప్పును కూడా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా పొడుగుగా అలా చీల్చుకొని పక్కన పెట్టేసుకున్నాము. మీరు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు. ఇక మనము మెజెస్టిక్లో కాస్త ఫింగర్ టైప్లో ఉంటాయి కాబట్టి పన్నీర్ పీసెస్ కాస్త పొడవుగా ఉంటే ఈక్వల్గా బాగుంటుంది అన్నట్టుగా నేను క్యాప్సికమ్ తర్వాత గ్రీన్ చిల్లీని పొడవుగానే తరిగేసుకున్నాను. అలాగే ఈ జింజర్ తీసుకున్నానండి. అల్లము, కాస్త ఎక్కువగా గార్లిక్, చిన్న ఉల్లిపాయలని సన్నగా తరిగేసుకోవాలి. మనకు ఎంత సాధ్యమైతే అంత సన్నగా. జింజర్, తెల్ల ఉల్లిపాయలని, కొత్తిమీర, కరివేపాకు అది కాస్త వేసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో నేను 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ యాడ్ చేశానండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండి లేదా ఆల్ పర్పస్ ఫ్లార్ని యాడ్ చేశాను. ఇది కోటింగ్ కోసం అనేసి మనము ఈ స్లరీ లాగా ఒకటి మనము ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాము. చక్కగా మనము వేసిన 2 ఫ్లవర్స్ చక్కగా మిక్స్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ 1/4 టీ స్పూన్ వరకు వేసుకున్నానండి. ఎక్కువ అవసరం లేదు. తర్వాత 1/4 టీ స్పూను పసుపొడి, 1/4 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్ వేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్ పౌడర్ 2-3 పించెస్ అలా వేసుకుంటే చాలు. ఈ మనం వేసిన డ్రై మసాలాస్ అంతా ఈ పిండిలో ఈవెన్గా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త వాటర్ వేసుకొని మనము దోశ బజ్జీ పిండి ఇక్కడ కలుపుకుంటాం కదండి, దానికంటే కాస్త పలుచగా ఉండేటట్లు చూసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా విగరస్గా మనం కంటిన్యూస్గా మనం మిక్స్ చేస్తే లంప్స్ అనేది ఫామ్ కాకుండా ఈవెన్గా మన బ్యాటర్ ఒకటే విధంగా వచ్చేస్తుంది. దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ వరకు నేను కొత్తిమీర సన్నటి తరుగును యాడ్ చేశాను. చూడడానికి కాస్త కలర్ఫుల్గా ఉంటుంది. మన సౌత్ ఇండియన్ క్యూజిన్లో నార్మల్గా కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవి ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. తర్వాత ఫ్రెష్గా ఉన్న పన్నీర్ తీసుకొని మనము మెజెస్టిక్ అనుకున్నాం కాబట్టి కాస్త పొడవుగా ఫింగర్స్, మనము ఆలు పొటాటో ఫింగర్స్ కట్ చేసుకుంటాం కదండి, ఆ విధంగా ఆ సైజులో ఈవెన్గా ఉంటే బాగుంటాయి అన్నట్టుగా నేను ఈ విధంగా కట్ చేశాను. మరీ సన్నగా కట్ చేసుకుంటే మనము ఈ కోట్ చేసి ఆయిల్లో వేయించేటప్పుడు మనకు ఎలా అంటే కాస్త బ్రేక్ అవుతాయి, కాస్త పీస్ అనేది అలానే ఇది చెదిరిపోకుండా ఉండడానికి కాస్త స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. బాగా కాగిన వేడి నూనెలో జాగ్రత్తగా డ్రాప్ చేయాలండి. ఒక్కొక్క మనము ఫింగర్ తీసుకొని పన్నీర్ ఫింగర్ని మన బ్యాటర్లో డిప్ చేయడము, ఒక్కొక్కటిగా వేసుకోవడము. ఓవర్లోడ్ మాత్రం అస్సలు చేయకూడదు, ఎందుకంటే ఒకదాని ఒకటి ఈజీగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ విడిదీసుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీ కడాయి డెప్త్ని బట్టి, తర్వాత ఆయిల్ని బట్టి మీరు ఈ పన్నీర్ ఫింగర్స్ అనేది వేసుకోండి.
అదర్వైజ్ స్టిక్ అయితే అసలు తీయలేమండి, చాలా కష్టపడాల్సి వస్తుంది. అందువల్ల అంటున్నాను. చూస్తున్నారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము వేపుకొని మన పన్నీర్ని పక్కన ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. మీకు సౌండ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా ఎంత కరకరలాడుతూ ఉంటాయో. మనం పన్నీర్ మెజెస్టిక్స్ కోసం పన్నీర్ అంతా మనము కోట్ చేసి ఫ్రై చేసుకున్నాము. లైట్ గోల్డెన్ కలర్లో నార్మల్గా పిల్లలకు కావాలంటే ఇలా అయినా కానీ మనము స్నాక్గా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనం పన్నీర్ మజెస్టిక్ అనుకున్నాం కాబట్టి ఇంకా కాస్త ప్రాసెస్ ఉంది. ఒక బ్యాచ్ మాత్రం ఇలా పిల్లలకి ఎవరికైనా అలా పన్నీర్ మెజెస్టిక్ అంటే ఇదే బెటర్గా ఉంటుంది టేస్ట్ అన్న వాళ్ళకి ఇలా అయినా కానీ ఫ్రై చేసి ఇవ్వచ్చు. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా కొంచెం టేస్ట్ చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది అనమాట. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఇలా చేయాలి అనుకున్నప్పుడు కాస్త ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసి స్నాక్స్ కింద పిల్లలకి సపరేట్గా పెట్టేశాను. ఒక 2 వెరైటీస్ పిల్లలు టేస్ట్ చేసినట్లు ఉంటుంది కదా, అందువల్ల ఇలా కూడా చేసుకోవచ్చు. చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేపుకొని కరకరలాడుతున్నాము. ఆ పన్నీర్ని పక్కన పెట్టేసుకుందామండి అన్నీ. తర్వాత అదే వేడి ఆయిల్ ఒక వైడ్గా ఉన్న ప్యాన్లో వేసుకున్నాను. ఒక గరిట, పెద్ద గరిట ఫుల్గా. అందులోనే హై ఫ్లేమ్లోనే ఇవన్నీ జాగ్రత్తగా వేపేసుకోవాలి. కాస్త జీలకర్ర వేసానండి. అది కాస్త చిటపటలాడిన తర్వాత మనము తరిగేసుకున్న ఆనియన్స్ కూడా వేసాను. ఇది కూడా హై ఫ్లేమ్లోనే, ఇవన్నీ హై ఫ్లేమ్లోనే ఫాస్ట్గా వేపేసుకోవాలన్నమాట. తర్వాత సన్నగా తరిగిన అల్లం తరుగును వేసానండి. అలాగే గార్లిక్ క్లోవ్స్ సన్నటి తరుగు వేసాను. ఎండుమిర్చి ఒక 2-3 అలా తుంచి వేసేసుకున్నాను. పన్నీర్లో మనకు గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. ఇది మజిల్ గ్రోత్కి, రిపేర్ కూడా చాలా యూజ్ అవుతుంది. కాల్షియం రిచ్గా ఉంటుందండి. వైటమిన్స్, మినరల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. వెజిటేరియన్స్ కోసము పన్నీర్ అన్నది బెస్ట్ ఆప్షన్ అండి. టేస్ట్ కూడా బాగుంటుంది. హై ప్రోటీన్ కూడా వాళ్ళకి ఇచ్చినట్లు ఉంటుంది అనమాట. అందువల్ల మనము పన్నీర్ని వెజిటేరియన్స్ వాళ్ళు క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. తర్వాత కరివేపాకు వేసాను, అలానే జీడిపప్పు వేసానండి. తర్వాత గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను. క్యాప్సికమ్ కూడా వేసేసాను అనమాట. సాఫ్ట్ హై ఫ్లేమ్లోనే ఫాస్ట్గా ఇవన్నీ మనం వేసుకున్న ఐటమ్స్ వేపేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత కాస్త పసుపు పొడి వేసానండి. రెడ్ చిల్లీ పౌడరు 1/2 టీ స్పూన్ వేసాను. వేయించి పొడి చేసుకున్న జీరా పౌడర్ని యాడ్ చేశాను. ఇవన్నీ క్లిప్పింగ్ మిస్ అయింది కాబట్టి నేను చూపించాను అనమాట. తర్వాత కాస్త బాగా ఫ్రెష్గా ఉన్న కమ్మటి పెరుగుని చిలికి ఒక 1/2 కప్ వరకు యాడ్ చేశానండి. హై ఫ్లేమ్లోనే ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. నార్మల్గా స్టార్టర్స్ మనము మా హోటల్స్కి, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసుకుంటుంటాం. ఎంత ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. వన్స్ ఇన్ వైల్ ఎప్పుడైనా మనము బయటకు వెళ్ళినప్పుడు తప్పదు అని జర్నీస్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు. కాకపోతే ఇవి హైజీనిక్గా ఉంటాయో లేదో మనము చెప్పలేము. ఇంట్లోనే హ్యాపీగా మనకు ప్రొసీజర్ తెలిసిపోయింది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇలాంటిది ట్రై చేయండి. పన్నీర్ మెజెస్టిక్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. రెసిపీ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే లైక్ తప్పకుండా చేయాలండి. తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసేసి ఒకసారి టాస్ చేసేసుకొని వేడిగా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ప్లేట్లో. మీరు కావాలి అనుకుంటే లెమన్ జ్యూస్ పిండేసుకోవచ్చు. లేదంటే చాట్ మసాలా ఇంకా కొంచెం కాస్త స్పైసీగా చట్పటా కావాలి అనుకుంటే చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. కాస్త లెమన్ పిండుకున్నా కానీ చాలా చాలా బాగుంటుందండి. వేడిగానే వడ్డించాలి. మీరు తినండి, మీ పిల్లలకి, మీ హస్బెండ్కి, మీ నైబర్స్కి, ఫ్రెండ్స్కి అందరితో షేర్ చేసుకోండి. వీడియోని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బై. మంచి వీడియోస్ వస్తున్నాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.